ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ తుని సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి జాహ్నవి యొక్క ఆచూకీ ఇప్పటికీ 25 రోజులు అయినప్పటికీ ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలియలేదు. అన్ని ప్రయత్నించిన తర్వాత అక్కడ ప్రభుత్వాలు కూడా నిజంగా అసలు ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 40 ఎకరాల్లో ఏదైతే పామాయిల్ తోట అన్నారో అందులో అణువును కూడా గాలించినా సరే పాప ఆచూకీ దొరకలేదు. దానికి మించి వెనకాల ఒక 500 ఎకరాల తోట అయితే ఉంటుంది. అదంతా కూడా అటవీ ప్రాంతం లాగా ఉంటుంది. అటవీ బృందాలు కూడా అక్కడ తరబడి అంటే రోజులు తరబడి వెతుకుతున్నప్పటికీ కూడా పాప ఆచూకీ కనిపించలేదు. మనకి 10th డేనే అర్థమైపోయింది ఇంకా పాప కనిపించదు అని. కానీ ఎక్కడ కూడా పాపకి ఏదైనా హామ్ జరిగిందా అంటే ఆ కోణంలో కానీ అక్కడ అలాంటి ఆచూకీ కానీ ఎక్కడ కూడా లభ్యం కాలేదు. కాబట్టి పాపని ఎవరో కిడ్నాప్ చేసుంటారు అనే కోణంలోనే దర్యాప్తు అయితే ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. దానికి సంబంధించి ఆల్మోస్ట్ 400 మందికి పైగా అక్కడ నదులు కావచ్చు, అడవి ప్రాంతాలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు అన్నిట్లో కూడా ట్రై చేసిన పాప యొక్క ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు అని అంటే దీన్ని అసలు ఎంత ప్రీ ప్లాన్డ్ గా చేశారు అనేది అర్థమవుతుంది. ఇంకొంతమంది ఏమో తల్లిదండ్రుల బహుశా ఏమైనా చేసి ఉండొచ్చు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా చిన్న పాప 2 ఏళ్ళు ఉంటాయి కాబట్టి తండ్రి వెనకాల వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి పంపించిన తర్వాత కూడా పాప మిస్ అయింది అని అంటే వీలే సంథింగ్ ఏదో చేస్తుంటారు. ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇక్కడ మనం చూడటం జరిగింది. ఆ సీసీటీవీ కెమెరాని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారని ఇంకొకరు మాట్లాడడం లేదు. అని అంటే ఏదైతే పాప తప్పిపోయినటువంటి అది ఆ అడవి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఏదన్నా పాపను తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బుట్టలు లాంటివి, కవర్లు లాంటివి వాళ్ళు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో పాపను ఏమైనా చేసుంటారా, లేదంటే వాళ్ళకి పిల్లలు లేక అంటే పాపని కిడ్నాప్ చేసుంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇంకొకటి వచ్చినటువంటి రీసెంట్ న్యూస్ ఏంటంటే ఏదైతే ఆ రోజు పాప జాహ్నవి జూన్ 6కి తప్పిపోయింది కాబట్టి ఆ నియర్ బై డేస్ లో అంటే దానికి ముందు రోజు తర్వాత రోజు కూడా ఉన్నటువంటి కాల్ డేటాని కూడా తీయడము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు అని అంటే నిజంగా ఇది అసలు మిస్టీరియస్. చిన్న క్లూ కూడా దొరకలేదు అని అంటే చాలా తెలివిగానే ప్లాన్ చేశారు అనేది అయితే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే 25 డేస్ పూర్తి చేసుకుని ఇంకొక 5 రోజులైతే నెల అయిపోతుంది. ఆ చిన్నారి అసలు ఎక్కడుంది, తిందా లేదా అనేటువంటి బెంగతోటి తల్లి మంచాన్న పడినటువంటి పరిస్థితిని కూడా మనం ఇదివరకు వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇదే క్రమంలో పాప కనబడుట లేదు అని ఒక ప్రకటననైతే ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి పాప పూర్తి పేరు సుంకర జ్ఞానేశ్వరి, అంటే జాను అని, జాహ్నవి అని కూడా పాపను పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో వయసు 2 ఏళ్ళు మనందరికీ తెలుసు. చామంచాయి కళ్ళల్లో ఉంటుంది. ఫోటోలో చూసుకుంటుంటే ఎత్తు మాత్రం 2.2. ఒక చిన్న పాప, కనీసం మనకి నీ వరకు కూడా రాదు, అంత చిన్నగా ఉంటుంది అమ్మాయి. మాట్లాడే భాష తెలుగులో కొంచెం అంటే వచ్చి రాని భాష, అమ్మ నాన్న అనుకుంటూ ఈ భాషలోనే మాట్లాడుతూ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ అయితే ఆ పాప మాట్లాడలేదు, ఏదైనా చెప్పడానికి కూడా రాదు. ఎందుకంటే 2 years పాప అంటే అంతకు మించి మనమే ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. దానికి సంబంధించినంత వరకు పాప తప్పిపోయింది ఏంటి మనందరికీ జూన్ 6, 2026 లాస్ట్ మంతే పాప మిస్ అయ్యడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చికుళ్ళ అగ్రహారం గ్రామం నుండి కనబడటం లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు మనందరికీ తెలిసిందే. ఇక మీదట ఏం జరగబోతుంది, అసలు ఎందుకు ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే పాపను తీసుకెళ్లారో బహుశా డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. మహా అంటే 10,000, 20,000, 50,000. ఒకవేళ పాప యొక్క ఆచూకీ మాకు తెలియపరిచినట్లయితే తెలియపరిచిన వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా అంటే రహస్యంగా ఉంచబడతాయి. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా బయట ఎవరికి చెప్పము. పాపను తీసుకొచ్చిన, పాప కనిపించిన, మా వరకు చేర్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి అమౌంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ప్రైసింగ్తోనైనా వాళ్ళకి మనసు కరిగి పాపను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే అందరూ కూడా కొంచెం అంటే డబ్బులు లేని వాళ్ళు, రోజు వారి కూలికి వెళ్ళేటువంటి వాళ్ళే కాబట్టి ఒకవేళ 1,00,000 రూపాయలు అంటే ఆ యొక్క అమౌంట్కి కూడా నిజంగా ఏమన్నా టెంప్ట్ అయ్యి పాపను తీసుకొని వస్తే కూడా ఇక మీదట వాళ్ళని ఏం అనబోయేది లేదు. ఎందుకంటే పాప క్షేమంగా ఉంది, తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాము అనేటువంటి ఓ మనస్ తృప్తితో అయినా మేము ఉంటాము అని చెప్పి ఇక్కడ సంబంధించినటువంటి
సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పెద్దాపురంకి సంబంధించి నంబర్ ఏంటంటే 9447965008 ఆయన ఇవ్వటం జరిగింది. ఇంకొక నెంబర్ కూడా ఉంది ఇక్కడ, సిఐ తుని రూరల్ సర్కిల్ నుంచి చూసుకుంటే 9440796531 అండ్ ఎస్ఐ తుని రూరల్ పోలీస్ స్టేషన్ చూసుకుంటే 9440796573. సో ఈ నెంబర్స్కి అయితే మీరు డెఫినెట్గా పాప కనిపిస్తే కాల్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మనం ఇక్కడ ₹1,00,000 బహుకరించబడుతుందని చెప్పేసి ప్రకటన ఇవ్వటం అయితే జరిగింది. సో వాళ్ళ వరకు వెళ్ళి ఒకవేళ మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు పాపని, ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు లేకో లేదంటే ఇంకేదన్నా ఆశపడి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠ కూడా ఈ మధ్య బయలుదేరింది కాబట్టి ఆ క్రమంలో మీరు ఏమైనా పాపని ఎత్తుకెళ్ళి ఉంటే మాత్రం డెఫినెట్గా మీ వరకు ఆ ప్రైజ్ అమౌంట్ అయితే వస్తుంది. మీ యొక్క వివరాలు ఎక్కడ కూడా తెలియబెట్టరు అండ్ అలానే మిమ్మల్ని ఏది కూడా చెయ్యరు అని చాలా ప్రకటన ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకవేళ ఎవరైనా పాపని తీసుకెళ్ళుంటే, మీ యొక్క అవసరతల కోసం తీసుకెళ్ళుంటే డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రుల వరకైతే చేర్చండి. ఎందుకంటే 2 ఏళ్ల పాప ఇప్పటికీ ఎంత ఇబ్బంది పడుతుందో, అసలు ఎక్కడుందో ఏంటో తెలియకుండా తల్లి మంచాన పడింది. ఇంకేమన్నా కొంచెం క్రిటికల్గా అవుతే తల్లికి ఏం జరుగుతుంది అన్నటువంటి ఊహాకానం కూడా అందినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది. సో జాహ్నవి అనగానే మనందరికీ గుర్తొచ్చేది కాకినాడ తునిలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల పాప ఆల్మోస్ట్గా 25 days కనిపించకుండా నిజంగా ఇంత మిస్టీరియస్గా ఉన్నటువంటి ఒకటే ఒక పదం కాకినాడ అనగానే గుర్తొచ్చేది కూడా జాహ్నవి. అంత వైరల్ అయిపోయింది పాప కూడా. బట్ ఏం యూజ్ ఉంది, ఎక్కడ కూడా పాప యొక్క ఆచూకీ కూడా తెలియలేదు. దయచేసి మీరు ఎవరైనా చూసా వాళ్ళకి పాప కనిపించున్నా, అలాంటి ఆచూకీలు ఉన్నా, 2.2 హైట్ ఉన్నా, కొంచెం చామంచాయి కలర్లో ఉన్న ఈ ఫేస్ గనక మీకు కనపడితే వాళ్ళ తల్లిని కోసం ఎదురు చూస్తున్నటువంటి చిన్న పాప, ఇదే పాప కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిని మైండ్లో పెట్టుకుని దయచేసి ఆ పిల్ల ఎక్కడైనా ఉంటే చెప్పడానికి ట్రై చేయండి. సో మీ వరకు అవ్వట్లేదు అని ఇంకెవరికైనా కాల్ చేసి పాపను వాళ్ళ వరకు చేర్చే ప్రయత్నం చేయండి. సో మీ వరకు ఆ అమౌంట్ ఖచ్చితంగా రాబడతాయి. సో దయచేసి పాప ఎక్కడైనా ఉంటే మళ్ళీ మా మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దయచేసి పాప ఆచూకీ తెలిస్తే మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో చూసారు కదా స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి నెంబర్ అయితే మీకోసం ఇవ్వటం జరుగుతుంది. సో మీరెవరన్నా చూస్తే డెఫినెట్గా ఆ కింద ఉన్నటువంటి కాంటాక్ట్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. పాప దొరకాలని ఇవాళకి 25 days అయినా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా మీడియా తరపు నుంచి కూడా సో పాప క్షేమంగా ఉండాలని కోరుకుందాం. సో ఇంకొక అప్డేటింగ్ వీడియోతోటి జాహ్నవి పాప గురించి ఏమైనా తెలిస్తే డెఫినెట్గా మీ వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి.